న్యాచురల్ పాలతోని తోడేసి పెరుగు పైన వచ్చినటువంటి మీగడ ఏదైతే పైన లేయర్ వస్తుంది పెరుగు పైన 5 రూపీస్ కాయిన్ అంత థిక్నెస్తోని ఎవ్రీడే పెరుగు పైన ఉన్నటువంటి ఆ లేయర్ను తీసి సపరేట్ బాక్సులకు స్టోర్ చేసి పెట్టుకుంటాము. స్టోర్ చేసి పెట్టుకొని వారంకి ఒకసారి చిలకొట్టి వెన్న తీసి నెయ్యి చేస్తాం. న్యాచురల్ మిల్క్ వాడతాం మేము. పెరుగు పైన వచ్చినటువంటి మీగడను అంతా తీసి జమ చేసి వారంకి ఒకసారి మనం ఇలా చిలకొట్టుకొని చిలకొడుతున్నాం కదా, అప్పుడు ఒక 10 నిమిషాలు వెన్న ఏదైతుందో బాగా చిలకొడితే ఇట్లా వాటర్ సపరేట్ వెన్న సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిన తర్వాత వెన్నను సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని వాటర్ ఏదైతుందో మజ్జిగ అది సపరేట్ చేయాలి. ఇలా వచ్చేస్తుంది వెన్న. దీన్ని మళ్ళీ సపరేట్ చేసుకొని మనము సిమ్లో పెట్టి వేడి చేయాలి. వేడి చేస్తే మనకు నెయ్యి రెడీ అవుతుంది. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. వేడి చేస్తే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టిన తర్వాత మంచిగా నెయ్యి రెడీ అయింది.